పాఠశాలల్లో మత బోధనలు కరెక్టేనా? అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది అనే విషయాలను పరిశీలిస్తే ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మత బోధనలు చేయడం చట్టవిరుద్ధం. ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థలోనూ నిర్దిష్ట మత సాంప్రదాయాలను, మత ప్రార్థనలను బోధించకూడదని రాజ్యాంగం స్పష్టం చేస్తుంది. ఆర్టికల్ 28 స్పష్టమైన నిబంధనలను పొందుపరిచింది. విద్యా సంస్థలను 4 రకాలుగా విభజించవచ్చు. మొదటిది పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ హైస్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాల్లో ఎలాంటి మత బోధన చేయరాదు. మత బోధనలను పూర్తిగా నిషేధించారు. ఇక రెండోది ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలలు. ఎయిడెడ్ స్కూళ్లలో మతపరమైన బోధనలు, ప్రార్థనలు నిర్వహించవచ్చు. కానీ వాటిలో పాల్గొనాలని విద్యార్థులను బలవంతం చేయకూడదు. స్టూడెంట్ మైనర్ అయితే మత బోధనలో పాల్గొనడానికి తల్లిదండ్రుల అనుమతి అనేది తప్పనిసరి. మూడోది మతపరమైన ట్రస్టుల ద్వారా నిర్వహించే స్కూళ్లు. ఒక నిర్దిష్ట మత ధర్మం ట్రస్ట్ కింద స్థాపించి కాలక్రమేణా ప్రభుత్వం వాటి పరిపాలనను స్వీకరిస్తుంది. ఇటువంటి సంస్థల్లో మత బోధనలు చేయడానికి అనుమతి ఉంటుంది. ఇక నాలుగోది మైనార్టీ విద్యా సంస్థలు. ఆర్టికల్ 30 ప్రకారం మైనార్టీలు సొంత విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. ఆయా విద్యా సంస్థల్లో మతానికి సంబంధించిన విషయాలను బోధించుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇతర మతాల విద్యార్థులకు ఆ బోధనలు వినాలని బలవంతం చేయడానికి వీల్లేదు. మత బోధనలు వేరు, మతాల గురించిన అధ్యయనం వేరు. ఒక మతమే గొప్పదని, దాని ఆచారాలను పాటించాలని బోధించడం తప్పు. కానీ నైతిక విలువల పెంపుదల కోసం అన్ని మతాలలోని మంచి విషయాలను, వాటి చరిత్రను ఒక సబ్జెక్టుగా బోధించడం రాజ్యాంగ విరుద్ధం కాదు. సైదాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన హోంవర్క్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలీమా చదవాలి, సురాహ్ అల్ ఫతీహాలు చదవాలి అంటూ హోంవర్క్ డైరీలో నమోదైన అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం రాజుకుంది. అసలు కలీమా అంటే ఏమిటి, సూరాహ్ అంటే ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిలో ఉత్పన్నమవుతున్నాయి. ఇస్లాం మతంలో కలీమా అనేది ఓ విశ్వాస ప్రకటన. అల్లాహ్ ఒక్కడే దేవుడు, మహమ్మద్ ఆయన ప్రవక్త అనే నమ్మకాన్ని వ్యక్తపరిచే వాక్యంగా ముస్లింలు దీనిని భావిస్తారు. ఇక సూరాహ్ అంటే ఖురాన్లోని ఒక అధ్యాయం. ఖురాన్ మొత్తం 114 సూరహ్లతో రూపొందింది. ప్రతి సూరహ్లో ఆధ్యాత్మిక సందేశాలు, నైతిక విలువలు, మానవ జీవితానికి సంబంధించిన మార్గదర్శకాలు ఉంటాయి. సూరాహ్ ఆల్ ఫతీహా ఖురాన్లోని మొదటి అధ్యాయం. కేవలం 7 ఆయతులు మాత్రమే ఉన్నప్పటికీ దీనిని ఖురాన్ సారాంశంగా భావిస్తారు. నమాజ్లో అత్యంత ముఖ్యమైన భాగంగా ఫాతిహా పఠనం ఉంటుంది. అల్లాహ్ను స్మృతిస్తూ సన్మార్గంలో నడిపించాలని ప్రార్థించే సందేశం ఇందులో ఉంటుంది.
ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారిన 3 పదాలు కేవలం పదాలు మాత్రమే కాదు. ఇస్లామిక్ సంప్రదాయంలో విశ్వాసం, ఆధ్యాత్మికత, ప్రార్థనలకు సంబంధించిన కీలక అంశాలు. హిందూ పిల్లలకు ముస్లిం ఆచార వ్యవహారాలు చెప్పడం, బలవంతంగా ఆ మతంలోకి మార్చే జిహాద్ లాంటిదేనని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.